హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 3లో మన హైదరాబాద్ ఫ్రాంచైజ్ సన్ రైజర్స్ తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతుంది. వాళ్ళ ప్రత్యర్థి కోల్కతా నైట్ రైడర్స్. ఇద్దరు ఫారిన్ క్యాప్టెన్స్ ఉన్నారు ఈసారి ఐపీఎల్ టీమ్స్కి. ఆ ఇద్దరు ఫారిన్ క్యాప్టెన్స్ నేతృత్వంలోని టీమ్స్ ఈ మ్యాచ్లో తలపడబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసేద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ ఎలా ఉంది. హెడ్ టు హెడ్ చూస్తే సన్ రైజర్స్ 7 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ 12 టైమ్స్ గెలిచింది ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచెస్లో. లాస్ట్ సీజన్లో 2 మ్యాచ్లు కూడా కేకేఆర్ గెలిచింది, ఇంక్లూడింగ్ 1 మ్యాచ్ విచ్ వెంట్ ఇన్ టు ద సూపర్ ఓవర్. మరొక మ్యాచ్లో సూపర్ ఓవర్కి వెళ్ళిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆఫ్ 70 నాట్అవుట్ అండ్ చాలా హ్యూజ్ మార్జిన్తో 5 వికెట్స్తో సన్ రైజర్స్ మీద కేకేఆర్ గెలిచింది. సో ఇది హెడ్ టు హెడ్ రికార్డ్. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. చెన్నైలో ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ మనం చూసాం, స్లో అండ్ లో వికెట్, 160 అరౌండ్ 160 టార్గెట్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. సో అలాంటి వికెట్ పైన స్పిన్నర్స్కి అంత హెల్ప్ నాకు కనబడలేదు. స్పిన్నర్స్కి బాల్ అంత గ్రిప్ అండ్ టర్న్ అయినట్టు కనబడలేదు. కానీ ఎవరైతే పేస్ బౌలర్స్ ఆ సటిల్ వేరియేషన్స్ యూజ్ చేస్తారో, కటర్స్ వేస్తారో, చేంజ్ ఆఫ్ పేస్ చేస్తారో వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ బౌలర్స్కి అక్కడ హెల్ప్ ఉంటుంది. బ్యాటింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ దట్ ఈజీ. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఉండొచ్చు. డ్యూ వల్ల ఏమవుతుందంటే సెకండ్ బ్యాటింగ్ టీంకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ వల్ల పిచ్ కాస్త బైండ్ అయ్యి బ్యాట్ మీదకి బాల్ వచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ బ్యాటింగ్ టీంకి. 7:30 స్టార్ట్ కాబట్టి స్టార్టింగ్లో ఇనీషియల్గా కొద్దిగా బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. దట్ ఈజ్ అబౌట్ ది గ్రౌండ్ థింగ్. అండ్ ఇక్కడ టాస్ విషయానికి వస్తే ఇప్పటివరకు మనం ఈ టోర్నమెంట్లో జరిగిన ఫస్ట్ 2 మ్యాచెస్ చూస్తే చేజింగ్ టీమ్సే గెలుస్తున్నాయి. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు. చేజింగ్ ఈజ్ ద విన్నింగ్ మంత్ర లాగా కనిపిస్తుంది. కానీ ట్రెడిషనల్గా మనం చెన్నైలో చూస్తే ఏంటంటే చెన్నైలో ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ స్లో వికెట్ మరింత స్లో అయిపోతుంది సెకండ్ హాఫ్లో. బట్ ఫస్ట్ మ్యాచ్లో మనం చూస్తే చేజింగ్ టీమే గెలిచింది. ఇక స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే సన్ రైజర్స్ స్ట్రెంగ్త్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు బి దేర్ బౌలింగ్. విత్ ది అరైవల్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. అలాగే నటరాజన్ కూడా ఎప్పుడైతే ఇండియాకి ఆడాడో లాస్ట్ సీజన్ తర్వాత హ్యాస్ బికమ్ ఏ డిఫరెంట్ బౌలర్, హ్యాస్ గాన్ టు ఏ డిఫరెంట్ లెవెల్. దట్ ఈస్ వన్ మోర్ స్ట్రెంగ్త్ ఫర్ సన్ రైజర్స్. అండ్ సందీప్ శర్మ, వీళ్ళు ముగ్గురికి కూడా చెన్నై వికెట్ బాగా సూట్ అవుతుంది. పర్టికులర్ నటరాజన్ కదా హోమ్ పిచ్, అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ Sandeep Sharma are very, very skillful bowlers. So they know how to use those subtle variations on a slow pitch. So వాళ్ళ బౌలింగ్ స్టైల్కి ఆ పిచ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా రషీద్ ఖాన్ గురించి చెప్పేది ఉంది. రషీద్ ఖాన్ ఆన్ ఎనీ పిచ్ హీ ఈజ్ అ వండర్ఫుల్ బౌలర్. అండ్ లాస్ట్ టైం కూడా ఈ గాట్ 20 వికెట్స్. అండ్ మరి జేసన్ హోల్డర్ ఉంటాడా, మరొక స్పిన్నర్ ఉంటాడు, నబీ ఉంటాడా, ఎవరు ఉంటారు 5th బౌలర్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఆన్ ది బౌలింగ్ డిపార్ట్మెంట్ సన్ రైజర్స్ లుకింగ్ వెరీ, వెరీ స్ట్రాంగ్. బ్యాటింగ్లో కూడా మరి వార్నర్ విలియమ్సన్ చాలా కీ ప్లేయర్స్ కాబోతారు. కేదార్ జాదవ్ ఎడిషన్ కూడా మిడిల్ ఆర్డర్లో కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. ది మే ప్లే కేదార్ జాదవ్ ఆర్ వృద్ధిమాన్ సాహాని ఆడించే అవకాశం కూడా ఉంది. బికాజ్ వృద్ధిమాన్ సాహా లాస్ట్ సీజన్లో ఆడిన 4 మ్యాచ్లో 2 50s చేశాడు, 200 రన్స్ చేశాడు ఓవరాల్గా. సో వృద్ధిమాన్ సాహాని కూడా ఆడించే అవకాశం ఉంది. బట్ ఐ థింక్ కేదార్ జాదవ్కి ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సన్ రైజర్స్కి ఉన్న వీక్నెస్ అఫ్ కోర్స్ దట్ లోయర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి మరి యంగ్స్టర్స్ ఎంతవరకు అంది వస్తారనేది చూడాలి. సో లోయర్ మిడిల్ ఆర్డర్ కంటిన్యూస్ టు బీ ఎ వీక్ పాయింట్ ఫర్ సన్ రైజర్స్. మరి ఈసారి ఏమన్నా కాంబినేషన్ మార్క్తో దాన్ని అధిగమిస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్లో ఈసారి పర్టికులర్లీ యంగ్స్టర్స్ ఆర్ వెరీ, వెరీ ఎగ్జైటింగ్. శుభ్మన్ గిల్ ఇండియాకి ఆడాడు ఈ మధ్యలో, లాస్ట్ ఐపీఎల్కి ఈ ఐపీఎల్ మధ్యలో ఇండియన్ టీంలో రెగ్యులర్ మెంబర్గా మారాడు అట్లీస్ట్ ఇన్ 2 ఫార్మాట్స్. సో హీ హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్ అండ్ హీ ఈజ్ దేర్ మెయిన్ బ్యాట్స్మెన్ ఈసారి కూడా. అలాగే వరుణ్ చక్రవర్తి లాస్ట్ సీజన్ హీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ సీజన్. అతను ఆడిన 13 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. ఎకానమీ వాజ్ అండర్ 7. సో వరుణ్ చక్రవర్తీస్ రైజ్ ఆఫ్టర్ లాస్ట్ సీజన్ వాళ్ళకి చాలా చాలా హోప్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా రీసెంట్గా ఇండియాకి ఆడి బాగానే పర్ఫామ్ చేశాడు. సో ఈ 3 యంగ్స్టర్స్ ఆర్ వెరీ, వెరీ ఎక్సైటింగ్ అని చెప్పాలి. ఇంకా వాళ్ళ వీక్నెస్ విషయానికి వస్తే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎవరు ఫామ్లోకి లేరు, ముఖ్యంగా వాళ్ళ ఫామ్లో లేరు. వాళ్ళ కెరీబియన్ ఆల్రౌండర్స్
రసల్ కానీ నరైన్ కానీ లాస్ట్ సీజన్లో కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ సీజన్లో రసల్ యావరేజ్ వాజ్ 13, హిస్ హైయెస్ట్ స్కోర్ వాజ్ 25. వికెట్స్ కూడా 10 మ్యాచెస్లో 5 మాత్రమే తీశాడు. సేమ్ విత్ సునీల్ నరైన్, హిస్ బ్యాటింగ్ యావరేజ్ వాజ్ 13. హీ ఆల్సో టుక్ ఓన్లీ 5 వికెట్స్ ఇన్ 10 మ్యాచెస్. సో వాళ్ళిద్దరి ల్యాక్ ఆఫ్ ఫామ్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. అలాగే దినేష్ కార్తిక్ కానీ మోర్గన్ కానీ డొమెస్టిక్లో ఆర్ ఇంటర్నేషనల్లో ఇటీవల కాలంలో మంచి ఫామ్లో లేరు. సో అది వాళ్ళ సీనియర్స్ విషయంలో వాళ్ళకున్న ఇబ్బంది. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. సో అది అబౌట్ ది స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ బోత్ ద టీమ్స్. ఇంకా లైక్లీ 11 విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో లైక్లీ 11 పికప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి థింకింగ్లో ఉంది, ఎవరి రిధంలో ఉన్నారని చూసి వాళ్ళు నెట్స్లో వాళ్ళ ఆట తీరును బట్టి టీంని పికప్ చేస్తారు. సో మనకి ఎవరు ఆడతారు అనేది తెలియదు. ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఏంటంటే మనకి వాళ్ళ థింకింగ్ అనేది తెలుస్తుంది. తర్వాత ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరు లేరు అనే దాన్ని బట్టి మనం లైక్లీ 11 పికప్ చేయొచ్చు. మీరు చూస్తే హర్షల్ పటేల్, అవేష్ ఖాన్ లాంటి ప్లేయర్స్ ఆడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సీనియర్స్ని ఆడిపిస్తారనుకుంటే దే హ్యావ్ గాన్ ఫర్ యంగ్స్టర్స్. సో అలా పికప్ చేయడం కష్టం. బట్ ఐఎమ్ మేకింగ్ అన్ అటెంప్ట్. వార్నర్, బేస్టో ఓపెన్ చేస్తారు సన్ రైజర్స్ అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ రిద్దిమాన్ సాహా ఓపెనింగ్. రిద్దిమాన్ సాహా హస్ డన్ వెల్ యాజ్ అన్ ఓపెనర్ ఇన్ లాస్ట్ సీజన్. సో బేస్టోని పక్కన పెడితే వాళ్ళకి హోల్డర్ని కానీ నబీని కానీ ఆడించే అవకాశం ఉంటుంది. సో బేర్స్టో / నబీ / హోల్డర్గా మనం చెప్పుకోవాలి వాళ్ళ ఫారిన్ ప్లేయర్ విషయంలో. సో బేర్స్టో బికాస్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. అంతేకాకుండా మీకు ఇనీషియల్గా చెన్నై పిచ్ స్లో పిచ్ అయినప్పటికీ న్యూ బాల్తో హార్డ్ బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. మన క్రిస్ లిన్ లాంటి ప్లేయర్ కూడా షార్ట్స్ కొట్టడం అనేది చూసాం. హూ లైక్స్ ఫాస్ట్ పిచెస్. మొదట్లో సెకండ్ హాఫ్లోనే మీకు స్ట్రోక్ ప్లే చాలా కష్టం ఉంది. బాల్ ఎప్పుడైతే మెత్తబడుతుందో స్లో పిచెస్ మీద గెటింగ్ బౌండరీస్ విల్ బికమ్ డిఫికల్ట్. బట్ ఫస్ట్ హాఫ్లో వెన్ ది బాల్ ఈజ్ న్యూ అండ్ హార్డ్, ఐ థింక్ బేర్స్టో ఇన్ఫామ్ బ్యాట్స్మెన్, మన ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో అతనికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తారు. వార్నర్, బేర్స్టోతోనే వెళ్తారని నేను అనుకుంటాను. అండ్ మనీష్ పాండే అండ్ విలియమ్సన్ వాళ్ళు 3-4లో ఎక్కడైనా ఆడొచ్చు. అండ్ కేదార్ జాదవ్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. అలాగే అబ్దుల్ సమద్ ఆడతాడు. సో బేర్స్టో ఆడితే ఏంటంటే విలియమ్సన్ కూడా ఉండాలి. విలియమ్సన్ బికాజ్ ఈ ప్లే స్పిన్ వెల్. ఇక్కడ స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంది. కోల్కతాలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో బేర్స్టో, విలియమ్సన్, వార్నర్ ముగ్గురు ఆడితే దెర్ విల్ బి ప్లేస్ ఫర్ ఓన్లీ రషీద్ ఖాన్. సో యూ కెనాట్ ప్లే హోల్డర్ ఆర్ నబీని ఆడిస్తే ఏంటంటే మీకు మంచి ఆల్రౌండర్ ఉంటాడు. స్పిన్ బౌలింగ్, ఆఫ్ స్పిన్ కూడా చేస్తాడు. బట్ నబీకి అక్కడ ఛాన్స్ ఉండే అవకాశం లేనట్టు కనిపిస్తుంది బేర్స్టో ప్లేస్. సో ఇన్ దట్ కేస్ జాదవ్, సమద్ అండ్ విజయ్ శంకర్ విల్ బి దేర్ ఇన్ ది లోయర్ మిడిల్ ఆర్డర్. వాళ్ళు ముగ్గురు 5th బౌలర్ కోటాను కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంది. జాదవ్కి అక్కడ అనుభవం ఉంది బికాజ్ ఈ ప్లేడ్ ఫర్ సిఎస్కే. చిన్న వికెట్ తెలుసు, ఆ స్లో వికెట్ అతనికి ఉపయోగపడుతుంది. జాదవ్, విజయ్ శంకర్ హోమ్ బాయ్ అతను, తర్వాత సమద్, వీళ్ళు ముగ్గురు ఆ 5th బౌలర్ కోట, ఆ 4 ఓవర్స్ వీళ్ళ మధ్య షేర్ చేసుకుంటే తర్వాత రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ అండ్ నటరాజన్. దిస్ షుడ్ బి SRH 11. ఇక KKR 11 విషయానికి వస్తే గిల్, రాహుల్ త్రిపాఠి ఓపెన్ చేస్తారు. నితీష్ రాణా, మోర్గన్ నెంబర్ 5 ఆడితే బెటర్. ఎందుకంటే మోర్గన్ ఫినిషర్గా బాగా ఆడతాడు. 4లో దినేష్ కార్తిక్ ఆడాలి. అతను కూడా హోమ్ గ్రౌండ్ అది చెన్నై. షాకిబుల్ హసన్ ఆడాలి. ఎందుకంటే సునీల్ నారాయణ చెప్పాను కదా ఇటీవల కాలంలో అంత ఎఫెక్టివ్గా లేడు. సో యూ ప్లే షాకిబుల్ హసన్ హూ ఈజ్ ఏ సాలిడ్ బ్యాట్స్మెన్. సునీల్ నారాయణ ఎప్పుడో ఒకసారి ఒక 50 చేస్తాడు. బట్ షాకిబుల్ హసన్ ఏంటంటే మీకు ఆల్రౌండర్ రోల్ని బాగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. సో షాకిబుల్ హసన్ ఆడిస్తే వీ కెన్ గివ్ యూ 4 overs అండ్ ఈ కెన్ బి ఏ వెరీ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో షాకిబుల్ హసన్ అండ్ రసల్ షాకిబుల్ హసన్ సిచ్యుయేషన్ అకార్డింగ్ సిచ్యుయేషన్ ఒకళ్ళు 6లో ఒకళ్ళు 7లో ఆడతారు. తర్వాత కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ హర్భజన్ సింగ్, శివం మావిలో ఒకరిని ఆడిస్తారు. ఎందుకంటే వికెట్ కనుక స్పిన్కి అనుకూలంగా ఉంటుంది అనుకుంటే హర్భజన్ సింగ్, బికాజ్ ఈ ప్లేడ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్, ఇది గుడ్ ఎడిషన్ టు ద టీమ్. సో హర్భజన్ సింగ్, షాకిబుల్ హసన్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో ముగ్గురు స్పిన్నర్స్, రసల్, ప్యాట్ కమిన్స్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వాళ్ళ బౌలింగ్లో 6 ఆప్షన్స్, క్లియర్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఉంటారా లేకపోతే శివమావి కోసం వెళ్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది 2 టీమ్స్ లైక్లీ 11.
ఇంకా మన డ్రీమ్ 11 విషయానికి వస్తే మన ఫ్యాంటసీ పిక్స్లో దెర్ విల్ బి ఓన్లీ వన్ కీపర్ దినేష్ కార్తిక్ అండ్ బ్యాట్స్మెన్ నలుగురు ఉంటారు, డేవిడ్ వార్నర్, కేదార్ జాదవ్, కేన్ విలియమ్సన్ అండ్ శుభ్మన్ గిల్. ఓన్లీ వన్ ఆల్రౌండర్ ఆండ్రే రస్సెల్. బౌలర్స్ విల్ బి మోర్ బికాస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ కదా. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, నటరాజన్ అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళు 5 బౌలర్స్. దీంట్లో కెప్టెన్ విల్ బి రషీద్ ఖాన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్. విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఐ థింక్ డెఫినెట్లీ సన్ రైజర్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ బికాస్ వాళ్ళకి మోర్ బ్యాలెన్స్ సైడ్ ఉంది, బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. నేను చెప్పినట్టుగా ఇక్కడి కండిషన్స్, చెన్నై కండిషన్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి, వాళ్ళ బౌలింగ్ స్టైల్కి సూట్ అవుతాయి. ఎప్పుడు కూడా 150-160 స్కోర్ చేసి కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడం మనం చూసాం గతంలో అనేక సందర్భాల్లో. ఎప్పుడైతే బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయో సన్ రైజర్స్ బౌలర్స్ రాణిస్తారు. కేకేఆర్కి మనం చెప్పినట్టుగా బ్యాట్స్మెన్ ఎవరు ఫామ్లో లేరు. తర్వాత ఎవరిని ఎక్కడ ఆడించాలనే విషయంలో ప్రాబ్లం. ముఖ్యంగా వాళ్ళకి పవర్ ప్లేలో అంత ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్ లేరు. రాహుల్ త్రిపాఠి కానీ శుభ్మన్ గిల్ కానీ అంత ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చే కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ కాదు. సో వాళ్ళకి స్టార్టింగ్లో కాస్త ప్రాబ్లం డెఫినెట్గా ఉన్నది. వెంకటేష్ అయ్యర్ని ఏమైనా ఆడిస్తారా రాహుల్ త్రిపాఠి ప్లేస్లో, బికాస్ హీ సీమ్స్ టు బి వెరీ గుడ్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అనేది చూడాలి. అలాగే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ తీసుకునే ఒక అవకాశం ఉంటేనే బాగుంటుంది. నితీష్ రాణా కెన్ బి ఏ డాషర్, బట్ స్టార్టింగ్లో ఓపెనర్స్ ఎదురు మాత్రం స్టడీగా ఆడతారు. అది వాళ్ళకు ఉన్న ప్రాబ్లంగా కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళ ఫైర్ పవర్ అంతా కూడా లోయర్ డౌన్ ది ఆర్డర్ మనకి కనిపిస్తుంది, ఫార్మ్ ఆఫ్ మోర్గన్, రసల్ అండ్ పీపుల్ లైక్ దట్. సో అది వాళ్ళకున్న ప్రాబ్లం. సో సన్ రైజర్స్ విల్ స్టార్ట్ ఎస్ డెఫినెట్ ఫేవరెట్స్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.